హ్యాపీ ఉగాది చిన్నోడు, హ్యాపీ ఉగాది. ఇప్పుడైతే మనం హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పుడైతే హ్యాపీ హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మార్నింగే ఫెస్టివల్ వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మామిడికాయలు అయితే తీసుకొని వచ్చేసారు మా వాళ్ళు. మామిడి తోరణాలు గుచ్చడంతో స్టార్ట్ చేసాము. ఈసారి ఈ ఫెస్టివల్ అయితే చాలా స్పెషల్ మాకు. ఎందుకంటే మా పాప పుట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ ఉగాది మా పాపతో సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి చాలా స్పెషల్గా ఉంటుంది మాకైతే. ఈలోపు మా పాప నిద్ర లేచేసింది. ఇంకా తనకి గుడ్ మార్నింగ్ చెప్పేసి హ్యాపీ ఉగాది చేసాము. లాస్ట్ టైం భోగి ఫెస్టివల్ అప్పుడైతే కొంచెం ఏడ్చింది. ఈసారి ఎలా కోఆపరేట్ చేస్తుందో చూడాలి. నేనైతే ఇలా వెనకాల బ్యాక్ డ్రాప్ సెట్ చేశాను. ఇంకా ఫ్రెష్ అప్ అయి రెడీ అయిపోయాము. తెలంగాణలో ఎస్పెషల్లీ ఇంకా కరీంనగర్, జగిత్యాల డిస్టిక్ సైడ్ అయితే ఇలా చిన్నపిల్లలకి కుడికల పేర్లు వేస్తారు. కుడికల పేర్లలో కూడా చాలా రకాలుగా ఉంటాయి. కుడికలు, బిస్కెట్లు, ఖర్జూరాలతో గుచ్చుతారు. కొంతమంది చాక్లెట్స్తో గుచ్చుతారు. బాదం, కాజు ఇలా డిఫరెంట్గా కుడికల పేర్లు అయితే గుచ్చుతారు. ఇవి మెయిన్లీ చిన్నపిల్లలకే వేస్తారు. తెలంగాణలో అయితే కరీంనగర్ డిస్టిక్ వరకు అయితే నాకు తెలుసు ఇలా చిన్నపిల్లలకి వేస్తారు. ముందుగా చిన్నపిల్లలకి కొత్త బట్టలు, తలంటు స్నానం చేపించి కొత్త బట్టలు పెట్టి కొత్త బట్టలు వేసిన తర్వాత కుడికల పేర్లు అయితే వేస్తారు. ఈ కుడికల పేర్లతో పాటు చిలుకల దండ కూడా వేస్తారు. చిలుకలు అనేది ఎక్కువగా మా సైడ్ అయితే రావుస్ కానీ ఇంకా గోల్డ్ స్మిత్ వాళ్ళు అంటారు కదా, హౌస్ల వాళ్ళు లేదంటే రావుస్ ఇట్లా వీళ్ళు వేసుకుంటారు. మేమైతే ఓన్లీ కుడికల పేరే వేసుకుంటాం. నాకు ఊహ తెలిసినప్పటి నుండి చిన్నపిల్లలకి మా ఇంట్లో అయితే కుడికల పేర్లు మాత్రమే వేస్తారు. మీ సైడ్ వేస్తారా వేయరా అనేది మీరు కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ మా మమ్మీ అయితే మా అక్క పిల్లలకి ఇంకా మా పాపకి బొట్టు పెట్టి కొత్త బట్టలు అయితే పెట్టింది. ఇంకా కొత్త బట్టలు పెట్టిన తర్వాత ఇంకా పిల్లలకి కొత్త బట్టలు వేసేసి మళ్ళీ కూర్చోబెట్టాము. కొత్త బట్టలు వేసిన తర్వాత మళ్ళీ బొట్టు పెట్టి ముగ్గురు పిల్లలకి ఇంకా కుడికల పేరు వేసింది. ఈ కుడికల పేర్లు మా పాపకైతే ఈ ఫెస్టివల్ ఫస్ట్ టైం తను పుట్టిన తర్వాత వచ్చింది కాబట్టి ఫస్ట్ పుట్టినప్పుడు వచ్చిన ఉగాది పండగకి 5 కుడికల పేరు వేస్తారు. తర్వాతనేమో 3 కుడికల పేరు వేస్తారు. ఇంకా తర్వాత 1 కుడిక పేరు వేస్తారు. మా అక్క వాళ్ళ పెద్ద బాబుకి ఇది 5th పండగ అనుకుంటా. వాడికైతే 1 కుడిక పేరు వేసినాము. తర్వాత చిన్నవానికి 2nd ఉగాది పండగ, 2nd టైం కాబట్టి 3 కుడికల పేరు వేసింది. ఇంకా మా పాపకి ఫస్ట్ ఉగాది కాబట్టి 5 కుడికల పేరు వేసింది. మెయిన్లీ కుడికల పేరు అనేది చిన్నపిల్లలకి ఎందుకు వేస్తారు అనేది మీకు చెప్తానన్నాను కదా. నాకు తెలిసినంత వరకు అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. మా మమ్మీ వాళ్ళు ఇంకా మా అమ్మమ్మ, నానమ్మ వాళ్ళు చెప్పింది ఏంటంటే చిన్నపిల్లలకి ఎలాంటి చెడు జరగకుండా, ఎలాంటి దిష్టి తగలకుండా, ఎలాంటి పీడ రాకుండా ఉండాలి అని చెప్పేసి వేస్తారంట. మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఉగాది అనేది ఫస్ట్ మనకి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇది మొదటి పండుగ కదా. ఈ ఉగాదితోనే మనకి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా పిల్లలు సంతోషంగా హ్యాపీగా ఉండాలి, ఎలాంటి చెడు జరగకుండా, ఎలాంటి దిష్టి పిల్లలకి తగలకుండా ఉండడానికి అనేది ఇలా కుడికల పేరు వేస్తారంట. అందుకని మా సైడ్ అయితే ఈ ట్రెడిషన్ ఫాలో అవుతాము. కుడికల పేరు అయితే వేస్తాము. ఇక్కడ మా మమ్మీ చిన్నోనికి వేస్తుంది. ఇంకా కొంచెం పెద్దోడు కాబట్టి ఓకే, వానికి ఇలా ఉంచుకోవాలి, కుడికల పేరు తీసేయొద్దంటే వాడు అలా సైలెంట్ ఉంటాడు. చిన్నోడైతే అస్సలు వేసుకోవట్లేదు. నీకు చాక్లెట్ ఇస్తాము, వేసుకోవాలి, చాక్లెట్ ఇస్తాం, బిస్కెట్ ఇస్తాం, కొనిస్తాం, చాక్లెట్ కొనిస్తాం అని అంటే లాస్ట్లో ఒక్కసారి అలా వేసుకొని కొంచెం సైలెంట్ అయిపోయిండు. ఇంకా మా పాప చిన్న పాప కాబట్టి తనకి ఇంకా ఏం తెలియదు కాబట్టి ఇంకా తను అలానే వేసుకుంది.
తనేమి ఈసారి కొంచెం కోఆపరేట్ చేసింది. లాస్ట్ టైం భోగి ఫెస్టివల్లో చేసినట్టు ఫ్లాప్ అయితే చేయలేదు. ఓకే, తను మంచి సైలెంట్గా కూర్చొని వేసుకుంది. ఇంకా వేసుకొని కుడిక చేతిలో పట్టుకొని దాన్ని తింటూ ఉంది. సో మొత్తానికైతే ఈ కుడికల పేర్లు వేసుకునే ప్రాసెస్లో అయితే తనైతే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా కోఆపరేట్ చేసింది. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అసలు తను అలా కుడికల పేర్లలో చూస్తే భలే క్యూట్గా అనిపించింది. చాలా సైలెంట్గా ఉంది. ఇంకా నెక్స్ట్ నేను మా అక్క పిల్లలకి ఒక కుడిక పేరు తీసుకొచ్చిన. ఇంకా వాళ్ళిద్దరికీ బొట్టు పెట్టి కుడికల పేర్లు అయితే వేసేసిన. ఇలా కుడికలు పేర్లు వేసే ప్రోగ్రాం అయితే అయిపోయింది. మా సైడ్ అయితే ఇలా చిన్న పిల్లలకి మినిమం 1 to 5 years లోపు పిల్లలకైతే వేసాము. ఇంకా అంతకన్నా పెద్ద పిల్లలకి వేయచ్చు అంటే మన ఇంట్రెస్ట్, అది వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఎలా అంటే ఎలాంటి దిష్టి తగలకుండా పిల్లలు హ్యాపీగా సంతోషంగా ఉండడానికి అయితే ఇలా కుడికల పేర్లు అనేది వేస్తాము. చూసారా, ఈ కుడికల పేర్లు అయిపోయే గ్యాప్లో అన్ని బిస్కెట్స్ అన్నీ తుంచి పడేసిరు. అంతా అంగడంగడి వేసేసిరు మొత్తము, కొంచెం కూడా నీట్. ఇంకా మా ఊర్లో టెంపుల్, హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళడానికి మేము రెడీ అయిపోయాము. ఇంకా టెంపుల్కి వెళ్ళిపోతున్నాము. ముందు మా మమ్మీ వాళ్ళు వెళ్తున్నారు. మా అక్క వాళ్ళ బాబు వాళ్ళు చూడండి చెప్తున్నాడు, హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాం అనుకుంటూ చెప్తున్నాడు. అంత యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ వాడు కూడా నెక్స్ట్ ఫ్యూచర్ వెళ్తాడేమో అన్న డౌట్. అటు చెప్పరా, నేను మా చెల్లె కుడికల పేరు వేసుకున్నా. ఇది మా ఊరి ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ రినోవేషన్ జరుగుతుంది. టెంపుల్ చుట్టూ ఇలా గ్రానైట్ అయితే వేశారు, కానీ ఇంకా ముందు ఒక కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా రినోవేషన్ జరిగింది. ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అవ్వలేదు. టెంపుల్లో దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి ఇంకా ప్రసాదం తీసుకొని మేము ఫొటోస్ దిగి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇక్కడ మా పాపని మా అన్నయ్య స్వామి వాళ్ళ మాల వేసుకున్నారు, ఆంజనేయ స్వామి మాల వేసుకున్నారు. ఇంకా స్వామి అయితే మా పాపని ఎత్తుకున్నారు కాసేపు. ఈ లోపు నేను ఇంకా దేవుని దర్శనం చేసుకొని దండం పెట్టుకొని ఇంకా ఫొటోస్ దిగి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇక లోపల కన్స్ట్రక్షన్ జరుగుతుంది. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ నువ్వు చెప్పు. అలా టెంపుల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ వంట స్టార్ట్ చేయాలి. అన్నిటికన్నా ముందు ఉగాది అంటే మనకు గుర్తొచ్చేవి బూరెలు కదా. బూరెల కోసం శనగపప్పునైతే కడిగి ఇంకా ఉడకబెట్టేసాను. శనగపప్పు ఉడికే గ్యాప్లో ఇంకా పాలు కూడా కాగబెట్టాను. ముందుగా అన్నిటికన్నా ముందు స్టవ్కి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పాలు కాచి ఇంకా కొంచెం లైట్గా టీ తాగాను. టీ తాగిన తర్వాత ఇంకా మిగతా వర్క్స్ అన్ని స్టార్ట్ చేశాను. ఇంకా ఒక సైడు పప్పుని ఉడకబెట్టేసి ఇంకో సైడు గోధుమ పిండిని నానబెట్టుకున్నాను. ఇలా ప్రాసెస్ అయితే అయిపోతుంది. ఇంకా వంట స్టార్ట్ చేసేసాను. ఇంకో సైడ్ కర్రీకి కావాల్సిన వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసుకోవడం, అలా అన్నీ ప్రిపేర్గా చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఇది పప్పు ఉడుకుతున్నప్పుడు పైన తేటలాగా ఫామ్ అయింది కదా, అది తీసి పక్కన పెట్టుకున్నాను. మా తెలంగాణ సైడు, అందులోనూ మా జైత్యాల డిస్టిక్లో అయితే ఉగాది రోజు ఇలా కట్టు చారు అనేది చేస్తారు. అది ఈ పప్పు ఉడకబెడుతున్నాం కదా, దీనిపైన ఉన్న తేట ఏదైతే ఉందో వైట్గా ఫామ్ అయింది, అది తీసి పక్కన ఉంచుకొని, అలాగే పప్పు ఉడికిన తర్వాత దాన్ని వడబోసిన తర్వాత వాటర్ ఉంటాయి కదా, వాటర్ ఇంకా మనం తీసి పక్కన పెట్టుకున్న వైట్ తేటలాగా ఫామ్ అయినది కదా, అవి ఇంకా ఆ వాటర్ కలిపి కట్టు పొంగల్ అనేది చేస్తాము. అది ఇంకా ముందు ఈ వీడియోలోనే ఇంకా లాస్ట్లో మీకు చూపిస్తాను. నేనైతే ఇక్కడ ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకొక పక్కన రైస్.
ఇవి రెండు ఎట్ టైం చేస్తున్నాను. కర్రీ ఇంకా రైస్ అయిపోయిన తర్వాత మిగతావి స్టార్ట్ చేద్దామని ఫస్ట్ అయితే కర్రీ అండ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కట్టు చారు అని చెప్పాను కదా, ఆ కట్టు చారులో మనం పప్పు ఉడకబెట్టిన తర్వాత మిక్సీ పట్టుకుంటాం కదా, ఆ మిక్సీ పట్టుకున్న ఆ పప్పుని కొంచెం వడకట్టుకున్న వాటర్లో కలిపేసి ఆ వాటర్లో కొంచెం చింతపండు పులుసు తర్వాత మామూలుగా పప్పు ఎలా అయితే పోబెట్టుకుంటామో అలా ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, ఎండుమిర్చి ఇలా అన్నీ వేసేసుకొని ఆ చారు కట్టు చారు అని చెప్పాను కదా ఇందాక, పప్పుని వడబోసుకున్న వాటర్ ఏదైతే ఉందో అది ఇందులో వేసేసుకుంటే మనకి కట్టుచారు అయితే అయిపోతుంది. ఇదేనండి మామూలుగా అందరూ ఉగాది రోజైతే చారు తప్పకుండా చేసుకుంటారు. ఫెస్టివల్ అనగానే మీకు గుర్తొచ్చేయండి, నాకు మాత్రం ఫెస్టివల్ అనగానే వెరీ స్పెషల్గా ఏదైనా వంటలు చేసుకోవడం, అలాగే ఇంక స్పెషల్గా రెడీ అవ్వడం, ఫొటోస్ తీసుకోవడం, ఇలా అయితే నాకు స్పెషల్ డేలా ఉంటుంది ఫెస్టివల్ అంటే. మరి మీకు ఫెస్టివల్ అంటే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, మీకేంటి ఇష్టం ఫెస్టివల్లో అనేది నాతో షేర్ చేసుకోండి. కట్టుచారు కూడా కంప్లీట్ అయిపోయింది. అన్నము, ఆలు కర్రీ, తర్వాత కట్టుచారు, ఇవి మూడు కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ చక్కెర పానకం చేస్తున్న బూరెల్లోకి. చక్కెర పానకంలో ఇంకా పానకం వచ్చిన తర్వాత పప్పు వేసి కలిపి పక్కన ఉంచేసుకొని ఇంకా బూరెలు కూడా చేయడం స్టార్ట్ చేశాను. బూరెలు చేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉగాది పచ్చడి కూడా చేస్తాను. కొత్త చింతపండు పులుసులో బెల్లము, వేప పువ్వు, ఉప్పు, కారం, మామిడికాయ ముక్కలు వేసేసి చేసేసాను. ఇలా కంప్లీట్ అయిపోయింది. మొత్తం కుకింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా దేవునికి నైవేద్యం పెట్టేసి, దేవునికి దండం పెట్టుకొని నైవేద్యం పెట్టేసి లాస్ట్లో మేమైతే లంచ్ చేసేసాము. ఆఫ్టర్ లంచ్ మా పాపకైతే ఫోటోషూట్ ప్లాన్ చేసాము, ఉగాది థీమ్ ఫోటోషూట్. అలానే బోర్లా పడితే బొబ్బట్లు అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది కదా, అది చేద్దామని చెప్పేసి ముందు నుండే ప్లాన్ చేసుకున్నాను. ఇంకా ఫైనల్గా పూజ అయిపోయిన తర్వాత మేము లంచ్ చేసిన తర్వాత ఇలా పాపకైతే ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసాము.